గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళా గ్రీవెన్స్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ రోజు 17వ మహిళా గ్రీవెన్స్ విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని మహిళల సమస్యల పరిష్కారం కోసం వెస్ట్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం తెరిచి ఉంటుందని తెలిపారు. మహిళా గ్రీవెన్స్ కి వచ్చిన ప్రతి మహిళకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించామని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపు ఉచితంగా నిర్వహించిన వికాస్ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. ప్రతి నెల మొదటి మరియు చివరి మంగళవారాలలో మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. వికలాంగుల కాలనీలో గంజాయి సమస్యతో బాధపడుతున్నారని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పామని తెలిపారు. ట్రాన్స్జెండర్ పడుతున్న ఇబ్బందుల గురించి తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఉన్నత విద్య చదువుకొని ఉన్న వారిలో 10 మందికి 1వ తారీఖు ఇంటర్ నిర్వహించి వారిలో 10 మందికి పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక అడుగు బాధ్యత వైపు అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నమస్కారం అండి. ఈ రోజు గుంటూరు పశ్చిమ ఆఫీసు మహిళా గ్రీవియన్స్ తో సిద్ధంగా ఉంది. ఇది 17వ మహిళా గ్రీవియన్స్ నడుపుతూ ఉన్నాము. మంగళవారం అంటేనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం, వారి సమస్యల కోసం పశ్చిమ ఆఫీసు ఓపెన్ గా ఉంటుంది. అనేక మంది మహిళలు ఈ నేపథ్యంలో మా దగ్గరికి తమ సమస్యలతో రావడం జరిగింది. వారి సమస్యలన్నీ కూడా మాక్సిమం సాధ్యమైనంత వరకు 80 నుంచి 90% వరకు కూడా సమస్యల పరిష్కారం చేస్తూ కానివి వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు మరొక ప్రత్యేకత, ఈ మహిళా గ్రీవియన్స్ రోజు ఏంటంటే, మహిళల కోసం ప్రత్యేకంగా ఇక్కడ సమస్యల కోసం వచ్చే ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా మేము ఈ వైద్య క్యాంపుని శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు వికాస్ హాస్పిటల్స్ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్ చేసి కొన్ని పారామీటర్స్ ఉన్న వాటికి మహిళలు జనరల్ గా రక్తహీనత, బీపీ, షుగరు, థైరాయిడ్ వంటి సమస్యలతో, పీసీఓడి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే బేసిక్ ఎసెన్షియల్ రక్త పరీక్షలు అన్ని కూడా జరిగేలాగా మేము ఇప్పుడు మనకి సమస్యలతో వచ్చిన ప్రతి మహిళకు కూడా చేయించడం జరిగింది. ఇలాగ ప్రతి నెల మొదటి మంగళవారం, అదే విధంగా చివరి మంగళవారం ప్రతి నెల కూడా దీన్ని చేపట్టాలి అని చెప్పి మేము నిశ్చయించుకోవడం జరిగింది. అందుకు వికాస్ హాస్పిటల్స్ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మహిళల యొక్క సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ ఆఫీస్ పనిచేస్తూ ఉంది. మరి ఈ రోజు ప్రధానంగా మనకి వికలాంగుల కాలనీ దగ్గర నుంచి గంజాయి సమస్యతో, చాలా తీవ్రతరమైన గంజాయి సమస్యతో చాలా మంది మహిళలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే కూడా ఎస్పీ గారికి ఎండోర్స్ చేస్తూ మా లెటర్ యాడ్ మీద ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేము చేస్తాము. అదే విధంగా ఈ రోజు శివమ్మ గారు అని చెప్పి ట్రాన్స్జెండర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆవిడ కూడా మన పశ్చిమ నియోజకవర్గం వికలాంగుల కాలనీలో ఉంటున్నారు. దాదాపుగా 30 నుంచి 40 మంది ట్రాన్స్జెండర్స్ యువతులు మనకి ఇక్కడ ఉంటున్నారు. అందరూ కూడా భిక్షాటన చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. కేవలం ట్రాన్స్జెండర్ పెన్షన్, అది కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ ట్రాన్స్జెండర్ పెన్షన్ మాత్రమే వాళ్ళు అందుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒక 10 మంది ఉన్నత విద్యని ఇచ్చినప్పటికీ మళ్ళీ భిక్షాటనే వాళ్ళ జీవనాధారంగా కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆసరాగా నిలిచే ఒక చిరు ప్రయత్నంగా వారికి రేపు 1వ తారీఖు నుంచి ఈ 10 మందిని ఇంటర్వ్యూ చేసి అందులో బాగా ఉత్తీర్ణత అయిన వాళ్ళకి మా పశ్చిమ ఆఫీస్ లో ఉద్యోగ కల్పన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక అడుగు బాధ్యత వైపు అనే ఒక ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేటి ఉమెన్ గ్రీవియన్స్ ప్రత్యేక